Raj. కేరళ అనగానే మీకు మంచి బ్యూటిఫుల్ గాని రోడ్లు చిన్నవున్నా ట్రాఫిక్ చాలా క్లియర్‌గా వెళ్తదండి. అంటే ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవాలా? మీకు ఎక్కడ డివైడర్‌లు కనిపించవు. మనం కోయంబత్తూర్ దాటిన దగ్గర నుండి చక్కగా పాలఘాట్ వరకు దాటి వరకు వెళ్ళొచ్చు. కోయంబత్తూర్ నుంచి మనకి స్టార్ట్ అవుద్ది. పబ్లిక్ సెన్స్ ఉందనుకోవాలా? నెక్స్ట్ ఇప్పుడు కేరళలో చూస్తుంటే వెహికల్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. రోడ్ స్పేస్ తక్కువవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా కేరళలో హై ఎండ్ కార్స్ ఉంటాయి. మరి మీరు ఆ ఇష్యూని ఎలా సార్ట్ ఔట్ చేస్తారు? అయితే యాజ్ కార్లు ట్రాన్స్‌పోర్ట్ కొనమంటారా? కమిషనర్ కార్లు వద్దంటారా? కార్లు కొనుక్కోవచ్చండి. కార్లు కొనాలి. కానీ రోజు వాడకూడదు. అదేలేండి. రోజు అంటే మనం ఆఫీస్‌కెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్‌లో దింపడానికి కార్లు వాడకూడదు. కార్లు వాడితే మీరు రిక్రియేషనల్ పర్పస్ కోసం, హాలిడే వెళ్ళడానికి, సొంత ఊరికెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళండి. కానీ రోజు ఆఫీస్‌కెళ్ళాలి, రోజు స్కూల్‌కెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే కామన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ యూజ్ చేయాలండి. దట్ ఈస్ ద లాజిక్. ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్‌లో మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మెట్రో వచ్చింది మనకి హైదరాబాద్‌లో. ట్రివాండ్రంలో కూడా వస్తుంది, కొచ్చిన్‌లో వచ్చింది. మెట్రో ఎందుకు వచ్చింది? పబ్లిక్‌కి కన్వీనియంట్ అండ్ రిలయబుల్ ఒక ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి. ఉంటే న్యాచురల్‌గా ఈ ట్రాఫిక్‌లో నేను కారో, బైకో నడుపుకుంటూ వెళ్ళాలని నాకేం ఆనందం లేదండి. ఒక్కసారి నడుపుతా, 2 సార్లు నడుపుతా. దాని తర్వాత నా కార్ ఏంటి, నా బైక్ ఏంటని నాకు తెలిసాక రోజు అలాగే వెళ్ళాలి అంటే నాకు ఇబ్బందే. అదే పక్కన నేను మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతా. అర్ధగంటలో దిగుతా. నేను పాటలు వినుకోవచ్చు, పేపర్ చదువుకోవచ్చు, పక్కోడితో ముచ్చట పెట్టొచ్చు. ఇవన్నీ చేసుకుంటూ నేను ట్రాన్సిట్ చేసుకుంటూ వెళ్తే బెస్ట్ కదండి. అందుకనే అంటారు ఇన్ రిచ్ కంట్రీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్. ఇన్ ఓకే. పువర్ కంట్రీస్ రిచ్ యూజ్ పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్. అంటే రిచ్ పీపుల్ యూజ్ కార్స్ అండ్ సచ్ థింగ్స్. Hmm. సో మనము డెవలపింగ్ కంట్రీ కదా. డెవలప్డ్ కంట్రీ అయ్యాక మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అయినప్పుడు ఈ మెట్రో లాంటి సిస్టమ్స్, మెట్రో ఈజ్ ఆన్ రైల్స్ బట్ ఆన్ రోడ్ ఆల్సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ లాంటివి ఉంటే చాలామంది, ఇప్పుడు మీరైనా నేనైనా మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి ఒక డైరెక్ట్ బస్సు ఉంది, మంచి ఏసీ బస్సు, మంచి పుష్ బ్యాక్ సీట్స్, నెలకి ఇంత కట్టండి అంటే మనం కట్టమా? కడతాం. రోజు మన బండి మనం పార్క్ చేసుకోవాలి. అక్కడ ఎక్కడైనా వెళ్తే ప్రాబ్లం, వస్తే ప్రాబ్లం, ట్రాఫిక్లో అక్కడ వాడు దాక్తాడు, వీడు గుద్దుకుంటాడు అనే ప్రాబ్లం కదండి. ఇదంతా అవాయిడ్ చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్. అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారు అక్కడ? కేరళలో మెట్రో ఆల్రెడీ వచ్చిందండి కొచ్చిన్లో, ట్రివాండ్రంలో కూడా వస్తుంది. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్లీ బస్సెస్, మంచి లగ్జరీ మినీ బస్సెస్ వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రొడ్యూస్ అనమాట. ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఇట్లాంటి రూట్ ఫార్ములేషన్ చేస్తున్నాం. అక్కడ ఒక 500 రూట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. ఈ రూట్స్లో చిన్న బస్సెస్ 30-50 సీట్ల అవసరం లేదు. కొన్ని రూట్స్లో 20 సీట్లు చాలు. ఆ 20 సీట్ల బస్సెస్ మంచి కండిషన్ బస్సెస్ అలో చేసామనుకోండి, చిన్న చిన్న రూట్స్ అన్నీ కవర్ అయిపోతాయి. లాస్ట్ మైల్ కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. దిస్ ఈస్ కాల్డ్ లాస్ట్ మైల్. చాలామంది పర్సనల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేది ఎందుకు? లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేక. అవును. ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం క్రియేట్ చేసామనుకోండి, మెట్రో దిగంగానే నాకు ఇక్కడ రావడానికి ఒక క్యాబ్ ఉందనుకోండి, నేనే కాదు, నా ఒక్కడి కోసం కాదు, ఒక 10 మంది ఎక్కే ఒక క్యాబ్ అనుకోండి, ఒక 20 మంది ఎక్కే ఒక చిన్న బస్సు అనుకోండి, వస్తే అందరూ వచ్చేస్తారు. ఇది యూజ్ చేస్తారు కూడా. ఇంకోటి నాకు తెలియదు, ఇట్లాంటిది ఒకటి ఉందని నాకు తెలియాలి అంటే యాప్స్ ఉండాలి. సో వీ షుడ్ బి ఏబుల్ టు మానిటర్, బుక్, యూజ్ అండ్ ఆల్సో టెల్ ఇది అవైలబులా కాదా అని తెలవాలి నాకు. అట్లాంటి సిస్టమ్స్, టెక్నాలజీ యూజ్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయాలి, మంచి క్వాలిటీ ఉండాలి. ఉంటే తప్పకుండా పబ్లిక్ యూజ్ చేస్తారు. పబ్లిక్ సపోర్ట్ చేస్తారా మీరు? ఆటోమేటిక్ అండి. అది పబ్లిక్ కన్వీనియన్స్ చూస్తారు, ఎకానమీ చూస్తారు. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు మనం మెట్రో ఇంత రష్ ఎందుకు ఉంటుంది? మనం వాళ్ళని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగలేదు కదా మెట్రో ఎక్కండి అని. మెల్లమెల్లగా పికప్ అయిపోయింది. అట్లా ఏం లేదండి. కేరళలో అన్ని రకాల బండ్లు ఉన్నాయి. సంవత్సరానికి 8 లక్షల బండ్లు కొంటారు అక్కడ. 8 లక్షల్లో ఓ 2 లక్షల కార్లు ఉంటాయి, ఓ 6 లక్షల బైకులు ఉంటాయి. చిల్లర ఒక 10,000 15,000 ఉంటాయి వేరే బండ్లు. కానీ కేరళలో పబ్లిక్ మీరు చెప్తున్నట్టుగా హై ఎండ్ కార్స్ ఉంటాయి అండి. వాళ్ళు కొనుక్కున్న తర్వాత నేను వాడద్దు అని చెప్తే వాళ్ళు హట్ అవుతారు. ఒకటి, ఒకవేళ మీరు అన్నిట్లో కార్లు బిజినెస్ తగ్గిపోతే గవర్నమెంట్ రావాల్సిన జిఎస్టీ కూడా పడిపోతుంది కదా. కొనద్దు అనట్లేమండి మనం, కొనండి కానీ రొటీన్ ట్రావెల్కి వాడకండి. డైలీ
కమ్యూట్ అంటారు కదా, డైలీ కమ్యూట్కి మనం వాడదు అని మనం చెప్పమండి, మనం ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తాం, ఆటోమేటిక్ అదే వాళ్ళే అలవాటు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. మనం ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. కాకుంటే ఎవ్రీ పర్సనల్ చాయిస్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు రోడ్డు మనం ఇంతకంటే ఎక్కువ వైడ్ చేయలేము. ప్రతి ఒక్కళ్ళు కారు కొనాలని డిసైడ్ చేసినప్పుడు సింగపూర్లో ఏం చేస్తారు, ట్యాక్స్ పెంచారు. ఫస్ట్ కార్కి ట్యాక్స్ లేదు, సెకండ్ కార్కి ఎక్కువ, థర్డ్ కార్కి ఇంకా ఎక్కువ. కొన్ని ప్లేసెస్లో పార్కింగ్ అలాట్మెంట్, పార్కింగ్ మీకు ఉంటేనే కార్ అని ఉంది. ఇప్పుడు మనం ఇవాళ కార్ కొనాలి అంటే యాక్చువల్గా మనం ఒక కార్ రిజిస్టర్ చేస్తున్నామంటే వీఆర్ గివింగ్ అన్ అండర్టేకింగ్, నాకు కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది అని మనం అక్కడ సంతకం పెడుతున్నాం అందరం కూడా. అది చాలా మంది తెలీదు, కానీ మనం తీసుకుపోయి పెట్టేది అక్కడ కార్ని రోడ్డు మీద. అట్లా పెట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ కదండి. సో ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మెయింటైన్ ఏ కార్, పార్క్ ఏ కార్ ప్రాపర్లీ, దెన్ యూ కెన్ బై. ఓకే సార్, కేరళ పబ్లిక్ అయితే మీరు ఒక ఆప్షన్ చూపిస్తున్నారు, వాళ్ళే అలౌట్ అవుతారు. కానీ కేరళ అనగానే శబరిమలై, అయ్యప్ప స్వామి, అక్కడికి ఎక్కడెక్కడో ఇండియా లెవెల్ అందరూ వస్తారు బై రోడ్. మరి వాళ్ళ వెహికల్స్ ఎలా చేస్తారు మరి కంట్రోల్ అంటే? ఎర్నాకుళం, కేరళలో శబరిమల ఇస్ ఎ ఫేమస్ ఫెస్టివల్ కదండి, ఫేమస్ పిల్గ్రిమేజ్ కాబట్టి అక్కడ ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. శబరిమల ఎయిర్పోర్ట్ రాబోతుంది. అక్కడ ఆల్రెడీ 2-3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి కానీ బై రోడ్డు కానీ చాలా వాహనాలు వస్తాయి. ఇవన్నిటికీ మనం ఒక 3-4 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి ట్రెడిషనల్గా. నీలక్కల్ కానీ, పంబా కానీ, పంబాకి ఇప్పుడు అలో చేయట్లేరు, ఆ ఫ్లడ్స్ వచ్చాక పార్కింగ్ రోడ్ అంతా కొట్టుకుపోయింది. అందుకని నీలక్కల్ అనేది మాత్రం ఒక సెంట్రలైజ్డ్ పార్కింగ్ ఏరియా లాగా చేసి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టారు. బస్సెస్లో ఎక్కి పంబా వరకు వెళ్ళి ఆ వెహికల్స్ ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ లేదు, అక్కడ పార్క్ అయిపోతాయి. నీలక్కల్లో స్లాట్ అలాట్ చేస్తారు. స్లాట్ అలాట్ చేయగానే ఆ స్లాట్లో వెళ్ళి మనం పార్క్ చేసుకోవాలి. అది ఇంకా ఇప్పుడు మోడర్నైజ్ చేయబోతున్నారు. అక్కడ స్లాట్స్, దానికి ఒక మ్యాప్ ఉంటుంది, యాప్ ఉంటుంది. మీరు ఈవీ అయితే అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని హోటల్స్ ఉంటాయి, బస్ స్టాండ్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ స్మాల్ విలేజ్. వైట్ సైడ్, అవుట్ సైడ్ నుంచి డ్రైవర్స్ అందరూ రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ డ్రైవర్ రిలాక్స్ కావాలి, పడుకోవాలి, తినాలి, స్నానం చేయాలి, పడుకోవాలి, వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇక్కడ కేరళ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సార్ మీరు కేరళలో మంచి మంచి ప్లేసులు చూసి, కేరళ అనగానే అసలు ఒక అద్భుతమైన ఏరియా. అవునండి. మీకు బాగా నచ్చింది, మీకు మేడం నచ్చిన ప్లేస్ చెప్పండి. కేరళ బ్యూటీ చెప్పాలంటే అండి, మాకు అక్కడ బీచెస్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చరల్ ప్లేసెస్ లైక్ చర్చెస్ ఉన్నాయి, హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు దాన్ని పర్స్యూ చేసే అక్కడ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మీకు బాగా నచ్చిన ప్లేస్? మేము అక్కడ ఉన్నాం కాబట్టి అన్నీ మేము చూసినవే, అన్ని మాకు నచ్చినవే. బ్యాక్ వాటర్స్ అంటాం కదా, నేను ఆలపి ఎస్పీ ఉండే కదా, నాకు ఒక బోట్ ఉండేది అక్కడ ఎస్పీకి, ఒక స్పీడ్ బోట్. అయితే స్పీడ్ బోట్ తీసుకొని బ్యాక్ వాటర్స్లో వెళ్ళేవాళ్ళం మేము. ఎందుకంటే హౌస్ బోట్స్ అన్నీ ఉంటాయి, టూరిస్ట్ వస్తారు, ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారు. పోలీసింగ్కి మాకు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక బోట్ కూడా ఉంటుంది అక్కడ. అయితే బోట్ పెట్రోలింగ్ చేసేవాళ్ళం అక్కడ. అంటే వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి, అసలు ఎట్లా ఉంది వాటర్ అనేది చూడడానికి ఎస్పీ ఇన్స్పెక్షన్ బోట్ ఉండే అనమాట. అయితే అక్కడ బాగా ఆలపి ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మూనార్ ఈజ్ అ హిల్ స్టేషన్. మూనార్ హిల్ స్టేషన్ అంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ హిల్ స్టేషన్, కానీ అక్కడ టీ గార్డెన్స్ చాలా ఉంటాయి. టీ గార్డెన్స్ ఉండడం వల్ల అదొక ప్రత్యేకమైన ఎన్వైరన్మెంట్ అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు కేరళలో. మాకు నార్మలైజ్ అయిందండి, కానీ బ్రేక్ తీసుకొని వెళ్తాం మేము. ఎప్పుడు వర్క్లో ఉంటాం కాబట్టి ఎప్పుడో సంవత్సరానికో 6 నెలలకో ఒక 1 day 2 days బ్రేక్ తీసుకుంటే వెళ్ళొస్తుంటాం అనమాట.